హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్స్‌డే మినీ వ్లాగ్ అండి. థర్స్‌డే వ్లాగ్‌లో ఎవ్రీ థర్స్‌డే నేనైతే ఖచ్చితంగా తలకి స్నానం అయితే చేస్తానండి. హెడ్ బాత్ అయితే చేసొచ్చేసాను ఇక్కడ. ఈ బ్లూ అండ్ వైట్ చికెన్ కర్రీ కుర్తా అయితే వేసుకున్నాను. ఇది నేను రాజాంలో తీసుకున్నానండి. 250 పడింది నాకైతే. చాలా రీజనబుల్‌గా అనిపించింది. సంక్రాంతికైతే తీసుకున్నాను. నేను ఒక 4, 5 టాప్స్ అనేవి తీసుకున్నా అక్కడ. నాకైతే చాలా అనిపించింది క్వాలిటీ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడ నేనైతే దేవుడి సామాన్లన్నిటిని క్లీన్ అయితే చేసేసి వాటికైతే బొట్లయితే పెట్టేసుకున్నాను. గంధం అయితే వాడి బొట్లయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత దేవుడి మందిరంలో పూలన్నీ పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ దేవునికైతే మంచిగా పూలు పెట్టి చాలా పీస్ఫుల్గా పక్కన సాంగ్స్ పెట్టుకొని అయితే వింటానండి నేను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్గా పూర్తయిపోయిందండి. లాస్ట్కి హారతి కూడా అయితే ఇచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే దోస, అలాగే మ్యాంగో పికిల్. మా అమ్మ పంపించింది కదా మ్యాంగో పికిల్, చాలా టేస్టీగా అయితే ఉందండి. నాకైతే సూపర్గా నచ్చేసింది. డైలీ ఏదో ఒక టైంలో అయితే దాన్నైతే ఖచ్చితంగా తీసుకుంటున్నాను. మా తమ్ముడు హైదరాబాద్ అయితే వచ్చాడు. అవన్నీ తీసుకొని నా కోసం ఏం పంపింది, నుషాంత్ బాబుతో రియాక్షను అవన్నీ మీరైతే ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే అయితే కనిపిస్తాయండి. సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. నుషాంత్ రియాక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకా తర్వాత అయితే దోశలు అయితే వేసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా అయితే ఉంటాయి నేను వేసే దోశలు. మీకు కనుక రెసిపీ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా కన్ఫామ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అదైతే. నా నుంచి అయితే చాలామంది నేర్చుకున్నారు. చాలా బాగా వస్తున్నాయి అని అయితే చెప్పారు. ఓన్లీ దోశని కాల్చేటప్పుడు వన్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. ఇంకా నేనైతే వేసుకొని తినేసానండి. తర్వాత అయితే టెంపుల్కి అయితే బయలుదేరాను. బాబా టెంపుల్కి ఎవ్రీ థర్స్‌డే బాబా టెంపుల్కి మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఎందుకో ఈ టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి నాకైతే కాస్త పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ స్పేస్లోనే చాలా పీస్ఫుల్గా అయితే ఈ టెంపుల్ని అయితే డిజైన్ చేశారు. హోమగుండం, అలాగే బాబా టెంపుల్లో బాబా విగ్రహాలు, అలానే ఒక పక్క శివాలయం కూడా అయితే ఉంటుందండి. ఇంకా తర్వాత పైకైతే వెళ్ళాలి. పైన ఓన్లీ బాబా టెంపుల్లో బాబా విగ్రహం మాత్రమే ఉండి మిగిలిన స్పేస్ అంతా ఓపెన్గా చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా పంతులు గారి దగ్గర అయితే తీర్థం అయితే తీసుకొని నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నుషాంత్ బాబుతో అయితే కాసేపు ఆడుకున్నానండి. నుషాంత్ బాబును పడుకోబెట్టయితే నేను ఒక్కదాన్నే టెంపుల్కి వెళ్ళైతే వచ్చాను. వచ్చిన తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. రసము, బెండకాయ ఫ్రై అయితే ఆ రోజు చేద్దామని అనుకొని రసంకి అయితే ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఈ వంట చేస్తుంటే నుషాంత్ బాబు వచ్చి ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు కదా, మీకు తెలిసిందే కదా అది. చూడండి కిస్సీలు ఎలా పెట్టేస్తున్నానో నేనైతే. నుషాంత్ బాబు ఆ చాకుని తీయడానికైతే ఎంత ట్రై చేస్తున్నాడో నేనైతే నో వే, ఇటు సైడ్ చూడు అని అయితే అంటున్నాను. ఒక సైడ్ అయితే రైసు, ఒక సైడ్ రసం అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత బెండకాయ ఫ్రై చేయడానికి బెండకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. ఫుల్ రెసిపీ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. బెండకాయ ఫ్రై అలా చేస్తే దిమ్మ తిరిగిపోయిద్దంటే ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన వీడియో. ఓకేనా? బాయ్.